కాండము 41వ అధ్యాయం 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వాడికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? మాట యోసేపు అని చెప్పడానికి ఎంత టైం పట్టింది మీకు? హల్లెలూయా. ఏమండి, నాకు బాధ కలిగిన దేశం అంటే దేవుడు నన్ను ఏం చేశాడు? వృద్ధి పొందించాడని ఆ రెండవ కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? ఎఫ్రాయిము. మొదటి వాడికి ఏమని పేరు పెట్టాడు? మనష్షేకి ఎందుకు పెట్టాడు? చదవండి ఆ పేరు, అక్కడే ఉంది. నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోవునట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? మనష్షే అని పేరు పెట్టాడు. ఇక్కడ యోసేపు జీవితంలో పడిన బాధలు ఉన్నాయి కదండి, మామూలు బాధలు కాదు కదా. అడుగడుగున అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు, అవి అసలు నాకు గుర్తుకు రాకూడదు అనుకున్నా కానీ ఏం గుర్తొస్తాయి మనకి? బాధలు గుర్తొస్తాయి, వేదనలు గుర్తొస్తాయి.